అరే నువ్వు చెప్పేది నాన్న మంచిగా అనిపిస్తాను కానీ నాకు ఏం అర్థం అవుతుంది కదా, ఒకసారి వివరంగా చెప్పు. నాన్న ఇప్పుడు స్టాక్స్ అంటే ఏంటిది అంటే నీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి అంటే టాటా కంపెనీ ఉన్నది నాన్న. అది కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే వచ్చే 6 నెలల్లో ప్రాఫిట్స్ ఉంటుందా లాస్ ఉంటుందా అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సపోజ్ ప్రాఫిట్స్ ఉంటుందా మనకు అర్థమైపోయింది అనుకో, దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం, దాన్ని షేర్లు కొంటాం. ఇప్పుడు ఇవాళ టాటా షేర్ వాల్యూ 3,000 రూపాయలు ఉన్నది నాన్న. సపోజ్ 6 నెలలలో అది ప్రాఫిట్స్ వస్తా అనుకో, అంటే 3,000 పోయి 3,500 4,000 అవుతా అనుకో, మనం మిగతా పైసలని ప్రాఫిట్ కింద లెక్క అంతే. ఇక ఈ ట్రేడింగ్ విషయానికి వస్తే మార్కెట్లో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి నాన్న, దాన్నే నిఫ్టీ 50 అంటాం. ఇక ఈ బ్యాంకులనే కలిపి బ్యాంక్ నిఫ్టీ అంటాం నాన్న. ఇంకా ఈ నిఫ్టీ 50లో బ్యాంక్ నిఫ్టీలో కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే మన మార్కెట్ ఎప్పుడు అప్ అవుతుంది ఎప్పుడు డౌన్ అవుతుంది అని తెలిసి అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం అంతే. ఇక మ్యూచువల్ ఫండ్స్ అంటావా నాన్న, నీకు నీ భాషలో చెప్పాలంటే చిట్టి కట్టినట్టు నెలకు 4,000 చిట్టి కడతాం కదా, ఇదే డబ్బులు మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెడతాం అంతే. ఈ చిట్టీలలో అనుకో మనకు తక్కువ వడ్డీకి వస్తాయి కదా నాన్న, అది మ్యూచువల్ ఫండ్స్ అనుకో ఒక 10-20 సంవత్సరాలు కట్టుకుంటా పోతా ఉంటే ఒకటేసారి ఎక్కువ వస్తాయి మనకు అంతే. ఆహా ఇన్నుంటే బిడ్డ, మరి నువ్వైతే జాగ్రత్తగా నాని. సరే నాన్న, అయినా నీకు అర్థం కావాలని ఇట్లా మన వాడుక భాషలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న అంతే, కానీ ఇంకా చాలా ఉంది నేను నేర్చుకోవాల్సింది. అరే 9 అవుతుంది కదా, ఇంకో పావు గంటలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. చెల్లాయ్ అన్నా చెల్లె మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అవుతుంది, ఆ ఛాయ్ తీసుకొని రారాదు. సరే అన్నయ్య. నానా నువ్వు కూడా చాయ్ తాగుతావా అని పెట్టుకురావాలా? తాగుతా బిడ్డ, చాయ్ పెట్టి చాయ్ తాగి పొలం దగ్గర దాకా వేస్తా.